అంటే విశ్వాసులు అని వాక్యము సెలవిస్తుంది. కనుక నీవు నేను కూడా ఎవరము అని అంటే విశ్వాసులం. విశ్వాసులమైన మనం దేవుని ఎడల ఏ విధంగా నడుచుకొనిచున్నాం అనేది ఈరోజు ప్రభు నీతో నాతో కూడా మాట్లాడనైనటువంటి వాక్య ధ్యానాంశం. విశ్వాసుల యొక్క నడత, నీ నడత నా నడత దేవుని యందు దేవుని ఎడల ఎలాగుంది? మన జీవితాలకు గొప్ప రక్షణ అనుగ్రహించి తన కృపతో మనలను జీవింపచేస్తున్న దేవుని ముందు మన నడక ఎలాగున్నది అనేది మనం పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ప్రియులారా చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాముతో దేవాది దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము అని దేవాది దేవుడు అబ్రహాముతో సెలవిస్తున్నట్లుగా ఈ వచనములో మనం చూస్తాం. ప్రియమైన వారలారా, దేవుడు ఎడల దేవుని ముందు మనము నడవవలసినటువంటి విధం, నడక ఏమిటి అనంటే నిందారహితులుగా మనము నడవాలా. ఎలాగుండాలి? నిందారహితులుగా అనగా దాని అర్థం ఏంటంటే ఎలాంటి నింద దేవుని చేత ప్రజలతో కానీ దేవునితో కానీ ఏ విధమైనటువంటి నింద మనము కలిగి ఉండే వారిగా మనం జీవించకూడదు. ప్రియులరా, నింద లేని వారిగా, నిందారహితముగా మనము జీవించగలిగి ఉండాలి. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు నిందారహితుడై ఉండి మరి ఏం చేయాలి అని అంటే నా సన్నిధిలో నడువు అని అంటున్నాడు. నిందారహితులుగా మనము ఉన్నప్పుడు తప్పక దేవుడి యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధిలో నీవు నేను కొనసాగగలం, దేవుని యందు మనము నడవగలం. ఎప్పుడు అనంటే నిందారహితులుగా ఉన్నప్పుడు. ఇంకోలాగా కూడా మనం ఈ మాటను ధ్యానం చేసుకోవచ్చు. ఎలాగనంటే దేవుడి సన్నిధిలో నీవు నడవడానికి ఇష్టపడితే తప్పక నీవు నిందారహితులుగా ఉండగలుగుతావు. హల్లెలూయా. 2 తలంపులు ఇక్కడ నేను చెప్పాను. ఒకటి, నిందారహితుడిగా నీవు ఉండడానికి ప్రయత్నం చేస్తూ దేవుని సహాయము కోరుచు నీవు జీవించినట్లు అయితే ఆయన సన్నిధిలో నీవు నడవగలవు. రెండవదిగా, ఆయన సన్నిధిలో నడవడానికి నీవు ఇష్టపడుతున్నట్లయితే తప్పకుండా నీవు నిందారహితుడిగా జీవించడానికి ఇష్టపడి ఆయనలో, ఆయన మార్గములో నేను నడవగలం. దేవుని ముందు మన నడక నిందారహితముగా ఉంటుంది. ఆయన సన్నిధిలో మనం అలాగున నడవగలం. అబ్రహామును దేవుడు తన యొక్క కుటుంబము నుంచి పిలిచాడు. అబ్రహామా, నీవు లేచి నీ దేశమును, నీ కుటుంబమును, నీ ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టిరా అన్నప్పుడు అబ్రహాము దేవుడు మాటకు లోబడి వెంటనే తను దేవుని యొక్క మాటకు విధేయుడై వచ్చినట్లుగా మనకు తెలుసు. వచ్చిన ఆయన ప్రియులరా తన యొక్క జీవితం ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. దేవుని యొక్క మాటని ఆధారము చేసుకొనిచ్చు, దేవుడి పైన తన ఆధారపడుతూ దేవుడు ఎక్కడికి ఎలాగని వెళ్ళమంటే అక్కడికి వెళ్ళుచు అబ్రహాము దేవుని యొక్క గైడెన్స్ లేక దేవుడి యొక్క మాటతో కూడినటువంటి నడక తను నడిచినట్లుగా మనం చూస్తాం. అందుకే ప్రియుల అబ్రహాముతో దేవుడు ఒప్పందం చేసుకున్నాడు. ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. ఆశీర్వాదాలకు తండ్రిగా నేను చేస్తాను అని కూడా దేవుడు చెప్పాడు. అబ్రహాము దేవుడి తనతో చెప్పినటువంటి ఆ మాటలు ఏమాత్రం విడిచిపెట్టలేదు. దేవుని యొక్క సన్నిధిలో నుండి తను బయటకు రాలేదు. దేవుని యొక్క సన్నిధిలో తను కొనసాగుతూనే ఉన్నాడు. దేవుని యొక్క ఆ ఎదుట తను నిందారహితుడుగా జీవించడానికి తను ఇష్టపడి జీవించినట్లుగా కూడా మనము చూస్తాం. ప్రియులరా, ఆ ఆదికాండంలో ఆ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు సారా, తన భార్య అయిన సారా చనిపోయినప్పుడు అక్కడ వారందరూ కూడా అంటారు కదా, అబ్రహాము ఎంత గొప్ప సాక్ష్యం కూడా వారు పలుకుతారు, నీవు మా మధ్య రాజులో ఉన్నావు అని వారు మాట్లాడడం మనం చూస్తాం. ప్రియులారా, నిజమే, అబ్రహాము దేవుని సన్నిధిలో నిందారహితుడుగా ఉన్నాడు కనుకనే దేవుడి సన్నిధిలో తను అలాగునే జీవించాడు కనుకనే దేవుని ఎదుట తన నడక అలాగున్నది కనుకనే దేవుడు తనను ఆశీర్వదించాడు. దేవుడు తనను ప్రతి విషయంలో కూడా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. అవునండి, చూడండి 24వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహామును దేవుడు ఎలాగున ఆశీర్వదించాడంట?
24:1 అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయ్యుండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించు. అన్ని విషయాల్లో కూడా యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఎందుకు అనంటే దేవుని ఎదుట తన నడక నిందారహితంగా ఉంది. ఆయన సన్నిధిలో ఆయన అలాగ నడవగలిగాడు కనుక యెహోవా అన్ని విషయాల్లో కూడా అబ్రహాముని ఆశీర్వదించాడు. ఈ రోజున మనము దేవుడి నుండి ఆశీర్వాదాలు కోరుకుంటున్న మనం, దేవుడి నుండి మేలులు కోరుకుంటున్న మనం దేవుని ఎడల నడుచుకునే విధం ఏమిటి అని అంటే నిందారహితముగా నీవు నేను నడవగలగా. దేవుడి సన్నిధిలో మనము నడవగలిగినప్పుడు ప్రియులరా తప్పక దేవుడు మనల్ని ఆశీర్వదించువాడుగా ఉన్నాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అలాగే చూడండి, మొదటి రాజుల గ్రంథములో కూడా దావీదుతో దేవుడు చెప్పినటువంటి మాటను తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిన ఆ మాటలు మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం. దావీదునకు మరణకాలము సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఎలాగునో ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి. చూడండి, దావీదుతో యెహోవా తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటను ఇక్కడ తను అందరూ పోవలసిన మార్గం అనగా నేను కూడా మృతి నొందుతున్నాను, అయితే సొలొమోను నీవు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. కనుక ఇక్కడ దావీదు చాలా తన విలువైన మాటలను తన కుమారుడైన సొలొమోనుతో చెప్తూ అంటున్నాడు ఏంటంటే, నీ దేవుడని యెహోవా అప్పగించిన దానిని కాపాడు. మనకి దేవుడు ఒకటి అప్పగించాడు, దానిని మనం కాపాడుకోవాలి. ఆ బాధ్యత నీదే సొలొమోను, నేను దానిని కాపాడుకున్నాను, అది నీవు కాపాడుకో. ఏంటి అని అంటే రక్షణ. హల్లెలూయా. రక్షణను మనము కాపాడుకోవాలి. నీ రక్షణను నీవు కాపాడుకునే బద్ధుడుగా నీవు ఉండాలా, నీ మనస్సాక్షిని నీవు కాపాడుకునే బద్ధుడుగా నీవు ఉండాలా. అంత మాత్రమే కాదు ప్రియులారా, దేవుడు మనకు అప్పగించిన సువార్త లేక ఈ శుభవార్త ఇతరులకు పంచే విషయంలో నీవు దానిని ఎలా ఉండాలి, దేవుడు మనకు అప్పగించిన సువార్తను మనం ప్రకటించే వారిగా కూడా మనం ఉండాలి. 3 విషయాలు. దేవుడు మనకి ఇచ్చిన రక్షణను మనం కాపాడుకోవాలి. రెండవదిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మంచి మనస్సాక్షిని మనం కాపాడుకోవాలి, ఈ హృదయాన్ని మనం కాపాడుకోవాలి. 3వదిగా ప్రియులరా, దేవుడు మనకు అప్పగించిన సువార్త, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభువారు చెప్పిన ఈ సువార్తను నీవు నేను కూడా ఈ అప్పగింపబడిన ఈ పనిని మనం నమ్మకముగా చేయగలగా. హల్లెలూయా. అనేకులకు మనము ఈ శుభవార్తని పంచిపెట్టేవారుగా మనం ఉండాలి. అలాగని చూడండి, 2వది అంటున్నాడు, ఆయన మార్గములను అనుసరించిన ఎడల, ప్రైజ్ ది లార్డ్, ఆయన మార్గమును నీవు అనుసరించు. ఈ లోక మార్గమును నువ్వు అనుసరించక ఆయన మార్గమును నీవు అనుసరించు. ఎందుకంటే ఆయన మార్గము జీవ మార్గము, ఆయన మార్గము సత్యమైన మార్గము, ఆయన మార్గము యథార్థమైన మార్గము, ఆయన మార్గము మనకు క్షేమమునిచ్చే మార్గము. కాబట్టి ఆయన మార్గమును నీవు అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. ఎప్పుడు వివేకముగా నడుచుకుంటావో తెలుసా? నీవు ఆయన మార్గములో చక్కగా నడిచినప్పుడు. హల్లెలూయా. చూడండి, 3వదిగా అంటున్నాడు కదా, దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. ఇక్కడ 3 విషయాలు. ఆయన కట్టడలను నీవు మర్చిపోకు, ఆయన న్యాయ విధులు నీవు మర్చిపోవద్దు, వాటిని నువ్వు గైకుని నీవు వాటిని గైకుని నీవు ఏం చేయాలా, నడవాలి అని చెప్తూ ఉన్నాడు. ఆయన శాసనములు కూడా నీవు గైకొనాలని చెప్తున్నాడు. 3 విషయాలు, ఆయన కట్టడలు, ఆయన న్యాయ విధులు, ఆయన శాసనములు మనము గైకొన వారుగా ఉండాలి. అలాగున మన నడక ఉన్నప్పుడు ఎలాగుంటుందో చెప్పన ప్రియులరా, మనము దీవెనలు పొందుకునే వారిగా మనం ఉంటాం, ఆశీర్వాదాలు పొందుకునే వారిగా మనం ఉంటాం. పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో సత్యం అనుసరించి నడుచుకొనని ఎడల. చూడండి, అక్కడ అంటున్నాడు కదా, 4వ వచనంలో అంటున్నాడు, అప్పుడు నీ పిల్లలు తన ప్రవర్తన విషయంలో ఎప్పుడు
నీవు వీటిని గైకొని నీవు వీటిని కాపాడుకునేటప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యము అనుసరించి నడుచుకునే ఎడల ఇజ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడు ఒక్కడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచు. ఎప్పుడు తెలుసా? నీవు దానిని కాపాడుకో, నీవు మార్గమును అనుసరించు, నీవు ముందున్నాడు. అప్పుడు నీ పిల్లలు తన ప్రవర్తన యందు తన పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో సత్యమును అనుసరించి మీ పిల్లలు కూడా నడిస్తే నీవు మాత్రమే కాదు సుమా, మీ పిల్లలో. ప్రియులరా, మనము చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో ఈ ఆలోచన కలిగి ఉంటారు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, ఏమండి నేను కూడుకులకి వెళ్తున్నాను. ఓకే, మరి మీ పిల్లలు ఎలా ఉన్నారు? మీ పిల్లల విషయంలో మీ యొక్క వైఖరి ఏంటి? మీ జాగ్రత్త ఏంటి? మీరు వారికి బోధించగలుగుతూ ఉన్నారా? మీరు వారిని ఖండించగలుగుతున్నారా? మీరు వారికి చెప్పగలుగుతూ ఉన్నారా? ప్రియులరా, ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు ఏంటంటే పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతో ఏం చేయాలంట? తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీ పిల్లలు వారి ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉన్నారో లేదో పరిశీలించవలసిన బాధ్యత మనది. మనము దేవుడి కట్టడలను ఆయన న్యాయ విధులను శాసనములు మనము నడుచుకొనొచ్చు. అంత మాత్రం సరిపోదు. ఏమండి, మీ పిల్లలకు కూడా నువ్వు నేర్పించాలి. మీ పిల్లలకు నువ్వు చెప్పగలగాలి. ఒకవేళ నీ పిల్లలకు నువ్వు చెప్పలేకపోతే వారు ఏం చేస్తారు చెప్పన? మార్గము నుండి తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ దావీదు అదే అంటున్నాడు. అలాగే ఉంటే తండ్రి నాకు ఇచ్చినటువంటి ఆ మాట అంటున్నాడు కదా. ఏమనంటే చూడండి, రాజ్య సింహాసనం మీద ఆశడు ఒక్కడు నీకు ఉండకుండా మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాట స్థిరపరచబడుతుంది. నాకు ప్రమాణం చేశాడు ఆయన. అయితే నీవు వీటిని అనుసరించి కాపాడుకుని నువ్వు నడువు. నీవే కాదు, నీవు నడిచిన తర్వాత నీ పిల్లలు కూడా ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండి నా ఎదుట వారి సత్యం అనుసరించి నడుచుకునేటట్లుగా నువ్వు వారిని నడిపించు. అప్పుడు ఏముంటుందని అంటే ప్రియులరా, సింహాసనంపై ఒక్కడు ఉండకుండా మానడు అని నాకు సెలవిచ్చాడు. ప్రియులరా, ఇక్కడ మనం రెండు విషయంగా మనం ధ్యానించవలసిన విషయం ఏంటంటే, మొదటిగా అబ్రహాముతో అంటున్నాడు, నిందారహితుడుగా నీ ఉండు, నా సన్నిధిలో నడువు దేవుని ఎదుట. అలాగే రెండవదిగా ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, ఆయన అప్పగించిన దాన్ని నువ్వు కాపాడి ఆయన మార్గమును నువ్వు అనుసరించు. ఆయన కట్టడలను, ఆయన న్యాయ విధులను, ఆయన సత్య శాసనములను నీవు అనుసరించి నడుచుకో. అప్పుడు నీవే కాదు, నీ పిల్లలు కూడా అలాగున నడిపించినట్లయితే తప్పక మీరు ఎలాగుంటారో తెలుసా? దీవెనకరంగా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాద వాగ్దానం మన కుటుంబంలో తప్పక నెరవేర్చబడతాయి. మన విశ్వాసమే. అయితే ఈ విశ్వాసములో ఈ విశ్వాస నడక నీవు ఎలాగ నడుస్తున్నావు అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియులరా, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనములో కూడా అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఇలాగ చెప్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం, అల్లరితో కూడిన ఆటపాటలు మత్తైనను. అల్లరితో కూడిన ఆటపాటలు, లోకములో అంతా కూడా అల్లరితోనే నిండుకొని ఉంటుంది. వాటితో కూడిన ఆటపాటలు, ఏమండి, టీవీలో ఉంటాయి ఆటపాటలు, లోకములో చాలా ఆటపాటలు ఉంటాయి. అల్లరితో కూడిన ఆటపాటలు అయినను మత్తైనను. మత్తు అనగా అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో నీవు మత్తుగా ఉన్నావా? స్పృహ లేకుండా ఉన్నావా? స్పృహ అనేది మనకు చాలా అవసరం. అందుకే మెలకువగా ఉండుడి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మెలకువ, అలర్ట్నెస్ అనేది చాలా అవసరం. ఆధ్యాత్మికంగా మనకు చాలా అవసరం. చూడండి, మత్తైనను అనే మాటకు అర్థం ఏంటంటే సోమరితనము అని కూడా మనం ఒక మాటలో చెప్పుకోవచ్చు. దేవుడికి సోమరులు అంటే ఇష్టం ఉండదు. ప్రియులరా, మనలో మత్తు ఉండకూడదు, సోమరితనం ఉండకూడదు, బద్ధకాలు ఉండకూడదు. ప్రియులరా, దేవుడి విషయంలో మనం చురుకుగా ఉండాలి. చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. చురుకుగా ఉండు. లోక విషయాలను ఎంత చురుకుగా ఉంటావో దేవుడి విషయాలు కూడా అంతగా చురుకుగా నువ్వు ఉండగలిగితే దేవుడి దీవెనలకు నువ్వు యోగ్యుడుగా ఉండగలుగుతావు. దేవుడి ఆశీర్వాదాలకు నువ్వు యోగ్యుడుగా ఉండగలుగుతావు. అంతే తప్ప ప్రియుల ఆధ్యాత్మిక జీవితాన్ని పెడచవని పెట్టి ఆధ్యాత్మిక జీవితానికి మత్తులుగా నువ్వు ఉంటూ దేవుని యందు నడుస్తున్నాననే భ్రమలో నువ్వు బ్రతికితే దేవుడి దీవెనలు నీవు పొందుకోలేవు. జాగ్రత్త. అలర్ట్ గా నువ్వు ఉండు, శ్రద్ధగా నీవు ఉండు, చురుకుగా నీవు ఉండు.
మూడోదిగా అంటున్నాడు కామ విలాసం ఏమిటి విలాసవంతమైన వాటికి నీవు ఏమిటి ఇష్టపడొద్దు అని అంటూ పోకిరీ చేష్టలైనను నువ్వు లేకయు. పోకిరీ చేష్టలు మనము కలిగి ఉండకుండా కలహమైనను అనగా గొడవలైనను మత్సరమైనను ఎదుటివారు ఎడల మత్సరపడుతూ ఏమండి అలాంటివి లేకుండా పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోవాలి అని ఇక్కడ చెప్తున్నాడు. మనము ఎవరి సంబంధులు అంటే చీకటి సంబంధులం కాదండి, వెలుగు సంబంధులమైన మనము పగటి సంబంధులుగా మనం నడుచుకోవాలి, వెలుగు సంబంధులుగా మనం నడుచుకోవాలి. చీకటి కార్యాలు చేయొద్దు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి నీ కూడా ఈ లోకములో ఉన్నవే అయితే వీటిని నువ్వు చేయొద్దు. నీవు ఎలాగ నడుచుకోవాలో తెలుసా? మర్యాదగా నీవు నడుచుకో. నీ దేవుడు మర్యాదస్తుడు, నీ దేవుడు క్రమము కలిగిన వాడు, నీ దేవుడు సర్వశక్తివంతుడు కనుక నీవు మర్యాదగా నడుచుకో. ఆయన ముందు అమర్యాదగా నడవద్దు అని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ప్రియులారా చూడండి, హిజ్కియా అనేటువంటి మంచి ఆ రాజు, యూదా రాజు తను ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారులను ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాడు. చూడండి, హిజ్కియా మరణమవుచున్నావు కనుక నీ ఇల్లుని చక్క పెట్టుకో, దేవుడు చెప్తున్నాడు ఈ మాట అని అంటే తను అంటున్నాడు. చూడండి, ఆ మాట చెప్పి వెళ్ళిపోయినప్పుడు అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంచునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాని ప్రార్థించాడు. ప్రియులారా, నీ దేవుడితో నీవు ఎలాగనే చెప్పుకోగలిగినటువంటి ఆ ధైర్యం మనకు కలిగి ఉండాలి. తను అంటున్నాడు, ఏమని తెలుసా? తను ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, యథార్థ హృదయుడనై నేను సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలాగా నడుచుకున్నాను ప్రభువా, యథార్థ హృదయుడనై సత్యముతోనే నేను నడుచుకున్నాను. అంత మాత్రమే కాదండి, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించేతును. హల్లెలూయా. దేవుడు దృష్టికి సమస్తము ఎలా జరిగించాడంట? అనుకూలముగా జరిగించాడంట. నీకు తెలుసున్నది కదా ప్రభువా, జ్ఞాపకం చేసుకోవా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఈ రోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎలాగ అనగలగమా? దేవునితో నువ్వు ఎలాగ చెప్పగలవా? ప్రభువా, ఇదిగో యథార్థుడినే నేను ఎలాగ జీవించానో నీకు తెలుసు కదా అని నీవు అనగలవా? దేవుని ముందు ఎలాగుంది మన నడక, ఎలాగుంది మన జీవిత శైలి? ప్రియులారా, అర్థం చేసుకుందాం, సరి చేసుకుందాం, దిద్దుబాటు చేసుకుందామండి. హిజ్కియా అంటున్నాడు, ఇదిగో నేను ఆ సమయంలో ఉన్నాను, నేను మరణమైన రోగముతో నేను బాధపడుతున్నాను ప్రభువా, నాపై నీ దయచూపు అని ప్రార్థించడమే కాదు, తను ఎలాగ నడుచుకున్నాడు తన దేవునికి జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, యథార్థ హృదయం నీవు నేను కలిగి ఉండగలగాల, నిందారహితులుగా నీవు నేను ఉండగలగాలి, సత్యముతో ఆయన సన్నిధిలో నడిచేవారిగా నీవు నేను ఉండగలగాలి. సమస్తమైనవి కూడా దేవుడి దృష్టికి సమస్తము ఆయనకు అనుకూలముగా జీవించే వ్యక్తులుగా మనం ఉండగలిగితే, ప్రియమైన వారలారా, అక్కడ వెంటనే హిజ్కియా ప్రార్థన చేసిన వెంటనే యెషయా ఇంకా ఇంటి గుమ్మము దాటి వెళ్ళడు. దేవుడు తనతో మాట్లాడతాడు, నువ్వు మరలా వెనక్కి వెళ్ళి తన ఆయుష్ని పెంచుతున్నానని చెప్పు అంటాడు. ప్రియులారా, హిజ్కియా ఆయుష్ దేవుడు పెంచాడు, దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హిజ్కియా యొక్క నడకను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, హిజ్కియా యొక్క ప్రవర్తన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజు మన నడక, మన ప్రవర్తన, మన జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని మన జీవితాలకి విజయాన్ని, దీవెనలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నీ జీవితం, నా జీవితం ఎలాగా? మన నడకలు విశ్వాసం అయ్యాం, దేవునికి స్తోత్రం. అయితే మన నడకలు ఎలా ఉన్నాయి? మన నడకలు దేవుడి సన్నిధిలో దేవుడి ఎదుటికి ఎలా ఉంది? దేవుడితో నీవు నడవగలుగుతున్నావా? యథార్థ హృదయంలో నువ్వు నడవగలుగుతున్నావా? ఆయన మనకు అప్పగించిన దానిని మనం కాపాడుకొని నడవగలుగుతున్నామా? ఆయన మార్గమును అనుసరించి, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, న్యాయ విధులను, శాస్త్రములను గైకొని సమస్తమును ఆయనకు అనుకూలంగా, ఆయన దృష్టికి అనుకూలంగా మనం జీవించగలుగుతున్నామా?
పరీక్షించుకుందామండి, పరిశీలన చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథములో కూడా ఏమిటి అక్కడ చక్కని మాట, సమూయేలు ఒక మాట అంటాడు. 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి. సమూయేలు కూడా దేవుని ఎదుట ఎంత గొప్పగా నడుచుకున్నాడో, ఏమిటి తన నడక దేవునికి ఎంత ప్రీతికరమైందో. ప్రియులారా, దేవుని ఎదుటే మన నడక ప్రీతికరముగా ఉండడమే కాదండి, ప్రజల ఎదుట కూడా మన నడక తప్పక దేవుని ఎదుట నడక చక్కగా ఉంటే ప్రజల ఎదుట కూడా మన నడక మర్యాదగానే ఉంటుంది. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనము నుండి ఇలాగున రాయబడి ఉంది. నేను తల నెరిసిన ముసలివాడును. ఎవరైనా అంటే సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. నేను తల నెరిసిన ముసలివాడును, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చాను. ఇదిగో నేనున్నాను. నేనెవని యొద్దనైనను తీసుకుంటున్నా, ఎవని గార్ధబమునైనను పట్టుకుంటున్నా, ఎవరికైనను అన్యాయము చేసితనా, ఎవరినైనను బాధ పెట్టితనా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనను లంచము పుచ్చుకుంటున్నా, అలాగున చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకువలనని అన్నప్పుడు, అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా నీకు ఇస్తాను. ఎవరైనా నేను ఎలా తీసుకున్నానని చెప్తే నేను తిరిగి ఇచ్చేస్తాను. నేను అలా చేసేనా అని అక్కడ చాలా సవాలకరంగా ఇజ్రాయేలు ప్రజలతో సమూయేలు మాట్లాడుతున్నట్లుగా చూస్తాం. 4వ వచనంలో చూడండి, ప్రజలు అంటున్నారు, ఇజ్రాయేలు ప్రజలు, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుష్యుని యొద్దను గాని నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా. హల్లెలూయా! సమూయేలు యొక్క జీవితం దేవుడే తనకు అన్ని అనుగ్రహించారు. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు ఒక గాడిద కూడా సమూయేలు ఆశించలేదు, సమూయేలు తీసుకోలేదు. ఈ రోజున దేవునిపై నువ్వు అంతగా ఆధారపడగలుగుతున్నావా? అబ్రహాము నిందారహితుడై ఆయన సన్నిధిలో నడవగలిగాడు. అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. సమూయేలు దేవుడి ఎదుట ఏ మనుషుడి ఎడల ఏది ఆశించకుండా దేవుని యందే తన నడుకుని యథార్థ హృదయము కలిగిన వాడిగా, తను దేవుని యొక్క యాజకుడిగాను మంచి ప్రవక్తగాను, అంత మాత్రమే కాదు ప్రియులరా, న్యాయాధిపతిగాను సమూయేలు అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు అనేక సంవత్సరాలు ఉండగా, ప్రియులరా, సమూయేలు ఏ విషయంలో కూడా తను దోషిగా లేడు, నిర్దోషిగా ఉన్నాడు. హిజ్కియా కూడా అలాగే ఉన్నాడు. హిజ్కియాకి దేవుడు ఏమిచ్చాడు? ఆయుష్నిచ్చాడు. అబ్రహాముకి ఆశీర్వాదం ఇచ్చాడు. సమూయేలుకి ఈ రెండింటిని కూడా అనుగ్రహించాడు దేవాది దేవుడు. హల్లెలూయా! ఈ రోజు నీ నడక నా నడక ఎలాగ ఉంది దేవుని యందు అనేది మనం పరీక్ష చేసుకోవాలి. దేవుని ముందు మన నడకలు సరైనవిగా ఉంటే, మనం మర్యాదకరంగా నడవగలిగితే, నీ దేవుడు నా దేవుడు నీ యందు నా యందు కలిగి ఉన్న ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అమ్మా, ప్రియమైన చెల్లి, నీ నడక ఎలా ఉంది? పరీక్షించుకో, పరిశీలన చేసుకో, దిద్దుబాటు చేసుకో. ఆయన యందు మనం మన నడకలో చక్కగా ఉన్నట్లుగా, లోకమును అనుసరించుకున్నట్లుగా మనము ఆయన యందు ఆధారపడి ఆయన ఎదుట నిందారహితులుగాను, ఆయన సన్నిధిలో యథార్థవంతులుగాను, అంత మాత్రమే కాదు, సత్యముతో ఆయన దృష్టికి అనుకూలముగా సమస్తము జరిగించే వారిగా మర్యాదగా నడుచుకోవాలని ప్రభు వాక్యము సెలవిస్తుంది. నడుచుకుందాం ప్రియులారా. మరణాన్ని చూడకుండా ఉన్న వ్యక్తులు ఇద్దరు అని బైబిల్ చెప్తుంది. ఒకటి హానుకు దేవునితో నడిచెను అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులరా, తను దేవునితో నడిచాడు. మనము దేవునితో నడుస్తున్నా. నేను 2 విషయాలు చెప్తున్నా. దేవుని ఎడల, దేవునితో నేను నడవగలగాలి. దేవుని ముందు ఎలా నడవాలని నేను చెప్పాను. దేవునితోనే మనం నడిచేవారుగా ఉండాలని కూడా నేను ప్రేమతో కోరుతున్నాను. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక, దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.